హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మేఘన. ఈరోజు ఒక చిన్న స్టోరీని చెప్పుకుందామా? కొన్ని ఆకులు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాయి. మామిడి ఆకు, ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి, నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అంది గర్వంగా. దేవుడు చిన్నగా నవ్వి తలుపు గుమ్మానికి తలకిందులుగా వేలాడి శిక్ష విధించాడు. కరివేపాకు, వంటలో నేను లేనిదే రుచి లేదు అంది గర్వంగా. తినేటప్పుడు కరివేపాకును ఏరి పారవేసే ఆలోచనని మనిషికి కలిగించాడు. ఇక అరటి ఆకు, మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు, నేను మీకంటే గొప్ప అని అన్నది. దేవుడు ఆలోచించి అరటి ఆకును తిన్న తర్వాత దాని బతుకు చెత్త కుప్పలో పడేటట్లు చేశాడు. తమలపాకు, నేను శుభకార్యాలకే కాదు, నన్ను తాంబూలంగా కూడా వేసుకుంటారు, నోరు ఎర్రగా పండుతుంది, నాకు సాటి ఎవ్వరూ లేరు అన్నది. దేవుడు దాని పొగరు అనగొట్టాలని తమలపాకును నమిలి రసం మింగి తర్వాత బయటికి ఊసేలా చేశాడు. ఇక తులసి ఆకు మెల్లిగా నడుచుకుంటూ వచ్చి స్వామి పాదాల చెంత చేరి, నన్ను కూడా ఆ దేవుని పూజలో వాడతారు, కానీ నా చివరి క్షణాలు ఆ దేవుని నిర్ణయం ఉంది. వినయంగా దేవుడు సంతోషించాడు. తన మెడలో హారంగాను తన పాదాల చెంత తులసి దళాల భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లు పవిత్ర జీవితాన్ని ప్రసాదించాడు. ఇక ఈ కథలో నీతేంటంటే, నేను, నా వల్లే, నేను లేనిదే ఏదీ లేదు అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు, వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఇదేనండి ఈరోజు స్టోరీ. థ్యాంక్ యూ.